హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ఇందిర సుధాకర్ వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా ఈశ్వరి ఇంట్లో పని మనిషి మంగను బంధించి బెదిరించి ఈశ్వరి ఇంట్లో పని మానేయమని చెప్తుంది. తన గురించి ఎక్కడైనా చెప్తే మంగను చంపేస్తానంటూ భయపెడుతుంది. ఆమె భయపడి అలాగే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు అని ఇందిరను అడుగుతాడు సుధాకర్. ఇందిర తను ఈశ్వరి ఇంటికి వెళ్ళాలి అంటే ఈ పని మనిషి చేతులు ఎత్తేయాలి అని చెప్పి రాజశేఖర్ని కాపాడుకోవడానికి త్వరగా కోలుకునేలా చేయడానికి తను రాజశేఖర్ దగ్గరే ఉండాలి అని చెప్పి ఇందిర వెళ్ళిపోతుంది. సుధాకర్ ఎంత పెద్ద ప్లాన్ వేసావక్క అనుకుంటూ టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కుమార్ సిద్ధార్థతో ప్రేరణని ఒప్పించమని చెప్తూ ఉంటాడు. ఐశ్వర్య ప్రేరణతో సిద్ధార్థని ఒప్పించమని చెప్తూ ఉంటుంది. సిద్ధార్థ్ తను సీటు సంపాదించాలి అంటే ఇంకో దారి వెతకాలి, ప్రేరణకు నష్టం జరగకుండా తను విశ్వనాథ్ గారి దగ్గర కోచింగ్ తీసుకోవాలి అంటాడు. ఇక పని మనిషి మంగ ఈశ్వరి ఇంటికి వస్తుంది. తను పనికి రాలేను అని చెప్పి ఈశ్వరి పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈశ్వరి పని మనిషిని తిట్టుకుంటూ ఇప్పటికిప్పుడు ఎవరిని వెతకాలి అనుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ఈశ్వరి. ఇక సాహితి సిద్ధార్థ్కి ఫోన్ చేసి ఏడుస్తూ సిద్ధార్థ్ని ఇంటికి రమ్మంటుంది. సిద్ధార్థ్ కుమార్కి చెప్పి హడావిడిగా సాహితి దగ్గరకు బయలుదేరుతాడు. ఇక పని మనిషి మంగ ఇందిరకు ఫోన్ చేసి తను ఈశ్వరి దగ్గర పని మానేశాను అని చెప్తుంది. మంగ భయపడుతూ తనను ఏమీ చేయరు కదా అని ఇందిరని అడుగుతుంది. ఇందిర ఏమీ చేయను అని చెప్పి ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోమంటుంది. ఇందిర అంతా తను అనుకున్నట్టే జరిగిందనుకుంటూ ఈశ్వరి తనకు తప్పకుండా ఫోన్ చేస్తుంది అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సిద్ధార్థ్ టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చి సాహితిని పిలుస్తూ ఉంటాడు. సాహితి సిద్ధార్థ్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ రాఖీ తీసుకుని సిద్ధార్థ్ దగ్గరకు వస్తుంది. సిద్ధార్థ్కి రాఖీ కట్టేందుకు తను అలా ప్లాన్ చేసి పిలిపించాను అని సాహితి చెప్తూ ఉంటే సిద్ధార్థ్ నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, నువ్వు బాగా ముదిరిపోయావు అంటూ సాహితి చెవి పట్టుకుంటాడు. సాహితి సిద్ధార్థ్ని పిలిపించేందుకు తనకు అంతకన్నా మంచి ఐడియా రాలేదు అంటుంది. అందుకే అలా చేశాను అని చెప్పి సిద్ధార్థ్ని ఇంటి బయట కుర్చీలో కూర్చోబెట్టి రాఖీ కట్టబోతూ ఉంటుంది. ఇంట్లో నుంచి మంజు విజయానంద్ కూడా వస్తారు. విశ్వాస్ కూడా విజయానంద్ ఇంటికి వచ్చి సిద్ధార్థ్ సాహితీలను చూస్తూ ఉంటాడు. సాహితి సిద్ధార్థ్కి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి పాదాలకు నమస్కారం చేస్తుంది. సిద్ధార్థ్ అక్షింతలు వేసి నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలమ్మా అంటాడు. సాహితి థ్యాంక్ యూ అన్నయ్య అంటూ సిద్ధార్థ్ని హక్ చేసుకుంటుంది. నువ్వు నా కళ్ళ ముందుంటే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అంటూ ఉంటావా మరి అని అడుగుతుంది. విజయానంద్ మీ అన్నా చెల్లెళ్ళ ప్రేమానురాగాలు చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అంటాడు. పిల్లలు ఎప్పుడు ఇలా ఉంటే ఇల్లు కళకళలాడుతుంది అంటూ కదా మంజు అని మంజుతో అంటాడు. చూసావా రాఖీ పండుగని తెలిసి సాహితీతో సిద్ధుకి రాఖీ కట్టించాలన్న ధ్యాస కూడా మనకు లేకుండా పోయింది అంటూ ఏం చేస్తాం, ఆ దేవుడికే మన మీద దయలేదు అంటాడు. విశ్వాస్ అయ్యగారు తన నటనా పటిమను మళ్ళీ మొదలుపెట్టారు అని అనుకుంటూ ఉంటాడు. విజయానంద్ ఆ దేవుడు కరుణిస్తే మన బిడ్డ ఇలా వాకిట్లో ఉండేవాడా, మన అమ్మాయి మనకు చెప్పకుండా బాబుని పిలిపించుకునేదా అంటాడు. పండగంటే అన్నా చెల్లెళ్ళ అల్లరి, ఆడబిడ్డ రాఖీ కట్టడం, తోడుబుట్టినవాడు వాడి స్థాయికి తగ్గ బహుమతిని తీసుకుని రావడం అంతా చూడముచ్చటగా ఉంటుంది అంటూ బహుమతి అంటే గుర్తొచ్చింది అంటాడు. సిద్ధు నువ్వు చెల్లికి ఏం బహుమతి ఇస్తున్నావు అని సిద్ధార్థని అడుగుతాడు విజయానంద్. విశ్వాస్ మంట పెట్టాడు అనుకుంటాడు. మంజు ఇంకేం బహుమతి ఇస్తాడు, దానికంత అదృష్టం ఎక్కడిది అంటుంది. ఇలాంటి అన్న చేత కానుక తీసుకోవాలి అంటే నీకు రాసిపెట్టి ఉండాలి అని సాహితీతో అంటుంది. సాహితి నాకు ఏ బహుమతి వద్దమ్మా, అన్నయ్యకు రాఖీ కట్టాను అది చాలు అంటుంది. మంజు వద్దని నువ్వు అనుకుంటే సరిపోతుందా, చెల్లి రాఖీ కట్టినప్పుడు చెల్లికి కానుక ఇవ్వడం సంస్కారం అంటుంది. విజయానంద్ తెలిసిందే కదా మంజు, పాపం బాబు ఏమి ఇవ్వగలడు అంటాడు. మంజు సంపాదిస్తేనే కదా ఏదైనా ఇవ్వడానికి, ఎదిగిన బిడ్డ సంపాదించాలి లేదా సంపాదించే తల్లిదండ్రుల పంచన ఉండాలి, అప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గ బహుమతులు ఇవ్వచ్చు, అందరూ గౌరవించేలా బ్రతకొచ్చు, చెల్లెల్ని సంతోషపెట్టొచ్చు. మన మాట విని ఉంటే ఇలాంటి పరిస్థితిలో ఉండేవాడా, అలా దీనంగా చూసేవాడా అని మంజు అంటూ ఉంటుంది. ఇక
ఇందిర సుధాకర్కి రాఖీ కడుతుంది. ప్రేరణ సుధాకర్కి తినిపించమని ఇందిరకు స్వీట్ ఇస్తుంది. ఇందిర సుధాకర్కి స్వీట్ తినిపిస్తుంది. సుధాకర్ ఇందిర పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వదించమంటాడు. ఇందిర అక్షింతలు వేసి సుధాకర్ని ఆశీర్వదిస్తుంది. ఐశ్వర్య సుధాకర్ని చూసి, ఏంటి మామయ్య ఇంత ఎమోషనల్ అవుతున్నావు, నీకు ఇంత ఎమోషన్ సూట్ అవ్వట్లేదు అనిపిస్తుంది అంటుంది. సుధాకర్ మనస్ఫూర్తిగా ఫీల్ కూడా అవనివ్వవా అంటాడు. అసలు ఈ జీవితానికి టెన్షన్ తప్ప సెంటిమెంట్ లేకుండా పోయింది, కానీ మా అక్క రాఖీ కట్టి నాలో ఉన్న సెంటిమెంట్ని తట్టి లేపింది అంటూ థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. ఇందిర లేదురా నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటుంది. ఇన్నాళ్ళు పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో అన్న తమ్ముడు అనుకుని రాఖీ కట్టేదానిని, కానీ ఈ సంవత్సరం మాత్రం నా తమ్ముడికి రాఖీ కట్టే అదృష్టం దక్కింది అంటుంది. సుధాకర్ అలా అనకక్క, ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తున్నాననే కానీ మనసు కోరట అనేది లేదక్క, అయిన వాళ్ళు ఎందరు ఉన్నా అందరికీ దూరంగా కాలం గడుపుతున్నాను, కానీ ఇప్పుడు నువ్వు కట్టిన ఈ రాఖీని చూస్తుంటే నేను చాలా అదృష్టవంతుడు అనిపిస్తుందక్క అంటాడు. ఐశ్వర్య ఇంత అదృష్టం నీకు ఇచ్చిన మా అమ్మకు నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావు మామయ్య అంటుంది. సుధాకర్ ఏదైనా ఇస్తానే అంటాడు. ఇందిరతో అడుగక్క నీకేం కావాలో అడుగు అంటాడు. ఇందిర సుధాకర్ వైపు చూస్తూ ఉంటే సుధాకర్ కంగారుగా ఆ ఒకటి తప్ప అంటాడు. ప్రేరణ ఏంటి మామయ్య ఆ ఒకటి అంటుంది. సుధాకర్ తడబడుతూ వడ్డాణం నెక్లెస్ లాంటివి అడక్కు అంటున్నాను అని చెప్పి ఇందిరతో అంతే కదా అంటాడు. ఐశ్వర్య ఏ తాజ్మహల్లో చార్మినారో రాసి చెయ్యి అలా పడుంటాయి అంటుంది. సుధాకర్ గోల్కొండను ఎందుకు వదిలేసావమ్మా అంటాడు. ఐశ్వర్య మన బెంచి కారు ఆ సందుల్లో పట్టదు కదా మామయ్య అంటుంది. ఐశ్వర్య మాటలకు అందరూ నవ్వుతూ ఉంటారు. సుధాకర్ ఇందిరకు డబ్బులు ఇచ్చి మంచి చీర కొనుక్కోమంటాడు. ఇందిర రక్షాబంధన్ అంటే అన్నయ్య అయినా తమ్ముడైనా ఆడబిడ్డకు జీవితాంతం రక్షణగా ఉంటాడన్న నమ్మకం అంటూ ఇవేమీ నాకొద్దు అని ఆ డబ్బులు సుధాకర్కి తిరిగి ఇవ్వబోతుంది. ఐశ్వర్య ఏం పర్లేదు నేను తీసుకుంటాను అంటూ ఇందిర దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకుంటుంది. సుధాకర్ అవి మా అక్క డబ్బులు ఇచ్చేయని ఐశ్వర్యతో అంటాడు. ఐశ్వర్య డబ్బులు వేస్ట్ చేయకూడదు మామయ్య, నేను దాచిపెడతాను అంటుంది. సుధాకర్ నువ్వే దాచిపెట్టాలి మరి అంటూ ఐశ్వర్య దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకొని ఇందిరకు ఇచ్చి తీసుకో అక్క, మొదటిసారి నేను నీకు ఒక చీర కొన్నట్టు అవుతుంది అంటాడు. ఇందిర తమ్ముడు మేమున్న పరిస్థితుల్లో నువ్వు కలవకపోయి ఉంటే మేము ఏమైపోయే వాళ్ళమో అంటుంది. ఆ దేవుడే నిన్ను మా దగ్గరకు చేర్చాడు, లేదంటే వీళ్ళిద్దరినీ పట్టుకుని ఈ ఊళ్ళో బ్రతకగలిగే వాళ్ళమా, ఇలా ఉండేవాళ్ళమా, ఇంతకన్నా నువ్వు ఏం చేయాలి చెప్పు అని అడుగుతుంది. ప్రేరణ అవును మామయ్య, నీ స్థాయికి మించి మాకు సాయం చేశావు, నీ కళ్ళల్లో భయం ఉన్నా నీ మాటలతో మాకు ధైర్యం ఇచ్చావు, నీ సాయంతో మేము బ్రతకగలమన్న ఆశ కల్పించావు, అందుకే కష్టమైన అడుగు ముందుకు వేయగలుగుతున్నాము, ఇదంతా నీ వల్లే మామయ్య అని అంటూ ఉంటే సుధాకర్ అమ్మ తల్లి, మీ తల్లి కూతుళ్ళు కలిసి మరీ నన్ను అంత పొగిడేయకండి, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు అంటాడు. అయినా మీ ఆరాటం అన్నం కోసమైతే కష్టపడితే దొరుకుతుందమ్మా, కానీ మీ పోరాటం కన్న తండ్రి కోసం, ఆ పోరాటంలో మీరు గెలవాలి అంటే నా మాటల వల్ల పక్క వాళ్ళిచ్చే ధైర్యం వల్ల జరగదమ్మా, మీలో ఉన్న పట్టుదలతో పాటు మీకు అడ్డుగా నిలుస్తున్న వాడిని పడగొట్టే పవర్ కూడా మీకుండాలి, అవతలి వాడి బలాన్ని ఎదుర్కోవాలి అంటే అంతకు మించిన బలం మీకుండాలి, ఆ బలం నీ చదువు వల్లే సాధ్యమవుతుంది, ఆ గణ లాంటి రాక్షసుడిని గెలవాలి అంటే నీకు పవర్ ఉండాలి, ఆ పవర్ నువ్వు సివిల్స్ పూర్తి చేస్తేనే వస్తుంది, అప్పుడే నీ అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతావు, మీరు రాజశేఖరం బిడ్డలని ఈ సమాజానికి తెలియచేయగలుగుతారు, మన ధైర్యమే 100 మంది బలమమ్మా, వచ్చిన అవకాశాన్ని దేన్ని వదులుకోవద్దు అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. ప్రేరణ ఆలోచిస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.